నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులుగా మీరు లేకపోతే తల్లులుగా మీరు మీ పిల్లలను చాలా గొప్పవారుగా చేసి ఉంటారు. వెరీ గుడ్, చాలా చేసుంటారు. చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా మర్చిపోతే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది అనే సంగతి తల్లులకు మాత్రమే అర్థమైంది తప్ప పిల్లలకు అర్థం కాదు. పిల్లలకి ఎప్పుడు అర్థమవుద్ది అంటే వాళ్ళు తల్లిని ఎప్పుడు అర్థమవుద్ది, మళ్ళీ వారు పేరెంట్స్ అయినప్పుడు మాత్రం అర్థమవుద్ది. అప్పటిదాకైతే అర్థం కాదు నాకు తెలిసి. పిల్లలు సరిగ్గా లేకపోతే పిల్లలను చదివించి ఉద్యోగస్తులుగా చేసి వారిని ఒక మంచి నడవలో పెట్టే ప్రయత్నంలో వారు కష్టాన్ని, నష్టాన్ని, శ్రమలను, బాధను, కష్టాలను, ఆరోగ్యాన్ని అన్నీ చవి చూసిన తర్వాత పిల్లలు గొప్పవారైన తర్వాత వారు వారి యొక్క తల్లిని కానీ తండ్రి కానీ అనగా పేరెంట్స్ని మర్చిపోతే ఎంత బాధకు గురవుతారనే సంగతి బహుశా ఇప్పుడు ప్రజెంటు తల్లిదండ్రులుగా ఉన్న వారికి మాత్రం అర్థమవుద్ది. కానీ ఇంకా తల్లిదండ్రులు కాని వారికి అది ఎప్పుడు కూడా అర్థం కాదు. మరలా వారు తల్లిదండ్రులు అయినప్పుడు మాత్రమే అర్థమవుద్ది. ప్రభువారు ఈ యెషయా ద్వారా ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే పిల్లల్ని చాలా గొప్పవాళ్ళుగా చేశాను, వాళ్ళ ఉన్నతులుగా చేశాను, ఆహారం, ఆశీర్వాదం అన్ని విషయాల్లో వారికి అనుగ్రహించాను. కానీ ఒక రోజున నన్ను వాళ్ళు మర్చిపోయారు అని చెప్పి ఎవరు చెప్తున్నాడు ఈ మాట? చెప్పండి, ఎవరు చెప్తున్నాడంటే ఎవరికి? మనుషులు మాట్లాడట్లేదు కాబట్టి ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము విను అని ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడు మొర. పిల్లలు ఎలాగో వింటలేదు కదా, దేవుని పిల్లలు దేవుని మాటను వింటలేదు కాబట్టి ఈ వినటువంటి ప్రజలకు చెప్పిన ఉపయోగం లేదు. కాబట్టి దేవుడు తాను సృజించినటువంటి ఆకాశానికి భూమితో మాట్లాడుతున్నాడు దేవుడు.